నమస్తే వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ నేను అనుష తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ల బాధ వర్ణనాతీతంగా ఉంది. చెకోర పక్షులుగా వేచి చూసిన తర్వాత దక్కిన పదవులు వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఏదో అనుకుంటే మరేదో అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు ఉన్నారు. వీరంతా దశాబ్దాలుగా పనిచేస్తున్న వారే. తెలుగుదేశం పార్టీ 2004 నుంచి 2014 దాకా ప్రతిపక్షంలో ఉంది. ఆ సమయంలో పార్టీ జెండా మోసిన వారు అనేక మందికి ఈ రోజుకు న్యాయం జరగలేదు అన్నది కూడా పసుపు పార్టీలో చర్చగా ఉంది. 2014 నుంచి 2019 మధ్య పార్టీ అధికారంలో ఉన్న నామినేటెడ్ పదవులు ఆనాడు టీడీపీ అధినాయకత్వం పెద్దగా ఇచ్చింది లేదు. కాలయాపన చేసి కొన్ని పదవులు ఇచ్చినా ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఆనాడు దక్కినవి బహు కొద్ది మాత్రమే అని గుర్తు చేసుకుంటున్నారు. విశాఖ జిల్లాలో అయితే ఇద్దరు మంత్రులు గంట అయ్యన్నల మధ్య విభేదాల కారణంగా నామినేటెడ్ పదవులు భర్తీ కాకుండానే పుణ్యకాలం ముగిసింది అని అంటున్నారు. ఇక మరో 5 ఏళ్ల పాటు విపక్షంలో పార్టీ ఉంది. తీరా 2024లో అధికారంలోకి వచ్చాం కదా, పార్టీ పదవులు ఈసారైనా దండిగా దక్కుతాయని అనుకుంటే 3 పార్టీల కూటమితో ప్రభుత్వం ఏర్పాటైంది. దాంతో పదవులు మిత్రపక్షాలతో కలుపుకొని పంచుకోవాల్సి వస్తోంది. దీంతో ఉన్నవే తక్కువ అయితే అందులో కూడా వాటాలా అన్న బాధ తమ్ముళ్లలో ఉంది. ఇక టీడీపీకి దక్కిన పదవులు చూస్తే తాము పడిన శ్రమకు, తమ హోదాకు, సీనియారిటీకి తగినవి కావన్న ఆవేదనతో చాలా మంది ఉన్నారని చెబుతున్నారు. విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చీపురుపల్లి నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన యువనేతగా కిమిడి నాగార్జున ఉన్నారు. ఆయన ఓడిన 5 ఏళ్ల పాటు చీపురుపల్లి నియోజకవర్గాన్ని వదలకుండా పనిచేసి మరీ పార్టీని బలోపేతం చేశారు. తీరా అంతా అయ్యాక చివరి నిమిషంలో ఆ సీటును తెచ్చి కిమిడి కళా వెంకట్రావుకిచ్చారు. దాంతో యువనేత చాలా నిరాశ చెందారు. ఆనాడు ఆయనకు ఇచ్చిన హామీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని. తీరా చూస్తే కూటమి వచ్చి ఏడాదికి దగ్గర పడుతున్న వేళ డీసీసీబీ చైర్మన్ పదవిని ఇచ్చారు. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు నిరాశ చెందుతున్నారు. తమ నేతకు ఎమ్మెల్సీ ఇస్తే బాగుండేది అని వారంటున్నారు. నష్టాలతో కష్టాలతో ఉన్న డీసీసీబీ చైర్మన్ పదవి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు. చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఉంటే ఈ పాటికి ఎమ్మెల్యే అయి ఉండేవారని, అవకాశం కలిసి వస్తే మంత్రిగా కూడా ఛాన్స్ ఉండేదని చెబుతున్నారు. ఇక ఎస్కోట్ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీకి చివరి నిమిషం దాకా ప్రయత్నం చేసిన గొంపకృష్ణ అన్న ఎన్ఆర్ఐకి కూడా డీసీఎంఎస్ చైర్మన్ పదవి దక్కింది. దాంతో ఆయన వర్గం కూడా నిరాశ చెందుతోంది. ఎమ్మెల్యే పదవి కోసం 5 ఏళ్ల పాటు అన్ని విధాలుగా కష్టపడిన తర్వాత చివరికి ఎమ్మెల్సీ అయినా ఇవ్వాల్సింది అన్నది వారి మాటగా ఉంది. లేకపోయినా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి అయినా ఇవ్వాల్సింది అని అంటున్నారు. వీరికంటే ముందు నెల్లిమర్లలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కర్రోతు బంగారాజుకు కూడా ఒక నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు. ఆనాడు మొదలు ఆయన అసంతృప్తిగానే ఉంటున్నారని ప్రచారం సాగుతోంది. ఆయనకు కూడా ఎమ్మెల్సీ హామీ ఇచ్చి నెల్లిమర్ల సీటును పొత్తులో జనసేనకు కట్టబెట్టారు. ఇక విశాఖ జిల్లాలో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే సీటుకు పోటీపడి జనసేనకు పొత్తులో వదులుకున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు కూడా ఒక నామినేటెడ్ పదవిని ఇచ్చారు. ఆయన సైతం ఎమ్మెల్సీ పదవిని ఆశించారు అన్న చర్చ ఉంది. విశాఖ దక్షిణం సీటును ఆశించిన టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీకి కూడా నామినేటెడ్ పదవిని ఇచ్చారు. దాంతో ఆయన సంతృప్తిగా లేరని అంటున్నారు. బాబ్జీ ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నాయకుడు కావడంతో ఎమ్మెల్సీ ఇస్తామనే చెప్పారు. కానీ జరిగింది వేరు అని అంటున్నారు. ఇక విశాఖ జిల్లాలో చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు డీసీసీబీ చైర్మన్ పదవి మీద ఆశ పెట్టుకుంటే దానిని జనసేన నాయకుడు కోన తాతారావుకి ఇచ్చారు. దాంతో వారంతా తమకు పదవులు ఎప్పటికీ దక్కవా అన్న ఆందోళనతో ఉన్నారు. పదవులు దక్కని వారి జాబితా చూస్తే చాలా పెద్దదిగా ఉంది. పార్టీలో ఎన్నికల ముందు చేరిన వారు కానీ, ఆ తర్వాత ఫిరాయించి వచ్చిన వారి పరిస్థితి కానీ మరో రకంగా ఉంది. వారిని అసలు ఏ విధంగానూ పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్లంతా తలో విధంగా అసంతృప్తి చెందుతూ అసహనంతోనే ఉన్నారు. చూస్తే నామినేటెడ్ పదవులు దాదాపుగా అయిపోయాయి. ఎమ్మెల్సీ పదవులకు కూడా మరో 2 ఏళ్ల దాకా అవకాశాలు లేవు. ఉన్న ఆనాటికి చాలా మంది రేసులో ఉంటారు. మిత్రులు ఉండనే ఉన్నారు. దాంతో అధికారంలోకి వచ్చినా తమకు కుర్చీ దక్కదా అన్నదే తమ్ముళ్ల ఆవేదనగా ఉంది. పదవులు దక్కినా తమకు ఆ హోదా సరిపోదని కొందరు బాధపడుతూ ఉంటే అసలు కుర్చీయే తమకు దక్కలేదని భావించి అలిగి అవతలకు జరుగుతున్న వారు మరికొందరున్నారు. ఈ మధ్యలో ఫిరాయింపుల గుంపు నేతలు త్రిశంకు స్వర్గంలో ఉన్నారని సెటైర్లు పడుతున్నాయి. ఏ రాజకీయ పార్టీకైనా ఆశావహులు ఎక్కువగా ఉంటారు, పదవులు తక్కువగానే ఉంటాయి. అయితే 3 పార్టీల నాయకులు సర్దుకోవాల్సి రావటంతో తమకే అవకాశాలకు కోత పడుతోంది అన్నది పసుపు తమ్ముళ్ల అతిపెద్ద ఫిర్యాదుగా ఉంది. ఇది ఇవాల్టి గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తిరిగి మరో బిగ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.